మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800 3030. ఏటూరు నగరం అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం రోజు రోజుకి పెరుగుతుంది. దీనిపై ఇప్పటికే అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కొంతమంది ఇంకా వారి ఆగడాలకు మాత్రం అదుపు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఏటూరు నగరం సంబంధించి ఫారెస్ట్ ఏదైతే ఫారెస్ట్ జోన్ ఉందో ఆ ప్రాంతంలో తాడ్వాయి మండలం దామరవాయి గ్రామంలో కూడా కొంతమంది వెళ్ళి అక్కడ చెట్లను నరికి వేస్తూ చదును చేస్తున్నటువంటి క్రమంలో విషయం తెలుసుకున్నటువంటి పోలీసు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అక్కడికి వెళ్లారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని తరలిస్తున్నటువంటి క్రమంలో సిగ్నల్ లేని చోట ఒక పక్క ప్రణాళిక ప్రకారం వారిపై తీవ్రంగా దాడి చేసి వాళ్ళని కొట్టడం జరిగింది. చాలా కొంతమంది అయితే అంటే ఇద్దరిపై దాడి చేయడం, ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, మరొకరికి చేతి వేళ్లు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వారిని వెంటనే విషయం తెలుసుకున్నటువంటి మిగతా డిపార్ట్మెంట్ సభ్యులు కూడా వెళ్ళిన ఇక్కడికి హనుమకొండ వరంగల్లోని గార్డియన్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతానికైతే ఒకరు తీవ్ర ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు, మరొకరు మాత్రం చికిత్స పొందుతున్నారు. గార్డియన్ హాస్పిటల్లో ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఆ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వ్యక్తులతో మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఇంత దాడి చేసి అంటే హత్య చేసేటువంటి పరిస్థితుల దాకా ఎందుకు వెళ్ళిందని ఒకసారి ఆ డిపార్ట్మెంట్ సభ్యులతో మనం ఒకసారి మాట్లాడదాము. చెప్పండి సార్, అసలు ఇప్పటివరకు ఏంటంటే ఎన్నోసార్లు కూడా ఇటువంటి నిత్యకృత్యం అవుతున్నాయి, కొంతమంది ఇద్దరు కూడా ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డటువంటి సందర్భాలు కొన్ని జరుగుతున్నాయి. ఇంత రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేకించి శ్రద్ధ వహిస్తుంది. ఎందుకంటే అటవీల భూములను సంరక్షించాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో పోడు వ్యవసాయం కూడా ఇంత విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి దాడిని ఎట్లా చూస్తున్నారు? అసలు వీళ్ళకి అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి అసలు రక్షణ ఉందని మీరు భావిస్తున్నారా? నేను భానోత్ సాంబు, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. నిన్న ఏడునారం శాంక్చురీ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో తాడవాయి రేంజి ములుగు జిల్లా ప్రాంతంలో రాత్రి సమాచారం ఉన్న దానిపై అక్కడి తాడవాయి రేంజ్ సిబ్బంది అందరు జీప్ వేసుకొని అక్కడ చెట్లు సాఫ్ చేస్తూ జేసీబీతో అడవిని ధ్వంసం చేస్తున్నారని సమాచారంపై వెళ్ళగా తీసుకొని వాళ్ళు కస్టడీలో తీసుకొని వచ్చే క్రమంలో సిగ్నల్ లేని ప్రాంతంలో ఆపి మా సిబ్బందిపై అతి కిరాతకంగా రాళ్లతో తర్వాత వేరే కట్టెలతో అతి కిరాతకంగా దాడి చేసి ఇద్దరు అటవీ అధికారులను గాయపరిచినారు. అందులో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. హెడ్ ఇంజూరీ, తలకాయపై రాడుతో కొట్టడం వల్ల తలకు గాయాలై చాలా అపస్మారక స్థితిలో ఉన్నారు. మరొకరి చేతు ఇట్లా ఆపే క్రమంలో చేతి వేళ్ళు 5 మొత్తం కట్ అయినవి. కాబట్టి అతి కిరాతంగా చేసిన వారిని కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలని పోలీసు వారిని మరియు ఇతర అధికారులను కూడా మేము కోరుతున్నాము. ఇప్పుడు నిత్యం అడవులపై ఆధారపడే వాళ్ళని ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే మొత్తం RFRలో ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మమ్మల్ని ఒకటి ప్రొటెక్షన్ చేయమని ఒక దిక్కు వాళ్ళని ఉసిగొల్పడం కొందరు చేస్తున్న పని అని చెప్పి మా అసోసియేషన్ నుంచి అనుమానిస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి ప్లాన్గా చేసిందంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ కొంత లేనిది ఎవరు చేయరు. కాబట్టి పోలీస్ శాఖ కావచ్చు, ఇతర అందరూ సహకరిస్తేనే అటవీ కాపాడడం అనేది సాధ్యపడుతుంది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉంది అడవులను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై. ఆర్టికల్ 48 చెప్తుంది, ఆర్టికల్ 51 కూడా చెప్తుంది. దాన్ని ఎవరు పక్కన పెట్టి ఎవరి స్వార్థానికి వాళ్ళు చూసుకొని అడవిని అన్యాక్రాంతం చేయడం అనేది చాలా హేమమైన చర్య. ఇప్పుడు ప్రకృతి అనేది అందరికీ అవసరం, అది నాట్ ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులను మరి ఇతర శాఖల అధికారులు అందరూ కోఆర్డినేషన్ ఉంటేనే మేము ముందుకు పోతాము. లేనిచో మేము విధులు నిర్వహించాము. ఇళ్లలో కూర్చుంటాం, మా జీతాలు ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే మేము ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకోవాలి? ఇప్పుడు మా సొంత ఆస్తి కాదు కదా, అందరి ఆస్తి అది. కాబట్టి ఈ ముఖంగా నేను చెప్పేది ఏంటంటే అందరూ సహకరిస్తేనే అడవి అభివృద్ధికి సహకరిస్తేనే అడవి అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. కాబట్టి మేము అందరికీ కోరుతున్నాము, ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలి. ములుగు జిల్లాకు సంబంధించి మరొక యూనియన్ నాయకుడు కూడా మనతో ఉన్నారు. అసలు దాడి జరిగింది ఎవరెవరి మీద దాడి జరిగింది, వాళ్ళ పొజిషన్ ఏంటి, ప్రస్తుతానికి దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరు, ప్రస్తుతానికి వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? నా పేరు నరేందర్, ఏటూరు నగరం అండ్ వెంకటాపురం డివిజన్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఇక్కడ దాడి వినోద్ సెక్షన్ ఆఫీసర్ గారి పైన, శరత్ బీట్ ఆఫీసర్ గారి పైన జరిగింది. అది తాడ్వాయి గ్రామస్తులే చేసినారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే అంటే వీళ్ళని కంప్లీట్గా మర్డర్ చేయాలనే ఉద్దేశంతోనే చేసినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినప్పటికీ ఓన్లీ తల మీదనే వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ మరణాయుధాలు, ఆ ఆయుధాలు తీసుకొని ఓన్లీ తలనే ఇద్దరికి కూడా తలనే టార్గెట్ చేసుకొని కొట్టడం జరిగింది. ఆ తల మీద కొట్టుతున్న క్రమంలో కొంచెం చేయి అడ్డు పెట్టడం వల్ల చేయి కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోవడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే అది చేసినారు.
సో మర్డర్ చేయడానికి వాళ్ళు ప్రీ ప్లాన్గానే వచ్చేసినారు. కాబట్టి వాళ్ళ పైన ఇటు పోలీస్ శాఖ వారు, మా పై అధికారులు కూడా అందరూ కూడా స్పందించి వాళ్ళ పైన కఠినమైన శిక్ష పడేలాగా చేసి మిగతా స్టాఫ్ ఇప్పుడు కూడా మేము అధ్యక్షులుగా ఉన్నప్పటికీ ఉదయం నుండి మాకు విపరీతమైనటువంటి అందరి నుండి భయాందోళనతో కూడినటువంటి ఫోన్స్ వస్తూ ఉన్నాయి. మేము డ్యూటీ చేయలేకపోతున్నాం, మేము చేయము అనే ఉద్దేశంతో. కాబట్టి మనం దాడి చేసిన వాళ్ళ పేర్లు ఏంటి అసలు, ఎవరెవరు? సూరజ్ రెడ్డి అని అన్నారు, గన్ను అంటారు, అండ్ మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు అనుచరులు. సో వాళ్ళను అందరినీ కూడా అందరినీ కఠినంగా శిక్షిస్తే తప్ప ఇప్పుడు మాకేముంటుంది అంటే బీట్లు సెక్షన్స్ ఉంటాయి, ఒంటరిగా పోయి చేసే నౌకరు ఉంటుంది. కాబట్టి అటువంటి దాన్ని వీళ్ళు చేయాలంటే అందరికీ మనోధైర్యం ఇవ్వాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళ పైన శిక్ష పడి అందరికీ మనోధైర్యం ఇస్తే తప్ప మేము అందరం కూడా నౌకరు చేసే పొజిషన్లో లేకుండా ఉన్నాం. ఈ గార్డియన్ హాస్పిటల్ ఎవరెవరు ఉన్నారు అసలు, ఎవరు చికిత్స పొందుతున్నారు? ఇప్పుడు వినోద్ సెక్షన్ ఆఫీసర్ గారు, ఎస్, అండ్ శరత్ బీట్ ఆఫీసర్ గారు గడియాల్లోనే పొందుతూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఇప్పుడు వినోద్ గారికి మొత్తం చేతులు వేళ్ళు అన్నీ ఇరిగిన క్రమంలో వారికి కూడా హెడ్ కూడా బాగానే ఇంజరీస్ అయింది. సెక్షన్ ఆఫీసర్ ఎస్. సో ఇప్పుడు ఆపరేషన్ కూడా చేయాలని చెప్పేసి అంటున్నారు. సో ఇది ప్రస్తుతం అయితే ఒకసారి మనం ఆ పేషెంట్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఒకసారి వాళ్ళని చూద్దాము, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారో ఒకసారి మనం చూద్దాము, వాళ్ళ పరిస్థితి ఎట్లుందో. గార్డియన్ హాస్పిటల్లో వారు చికిత్స పొందుతున్నారు. ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ దాదాపు తలనే టార్గెట్ చేయడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా అంటే ఒక ప్రీ ప్లాన్, అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళడం తోటి కొన్ని మారణాయుధాలు కూడా వెంట పట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు అడ్డు వచ్చినా కానీ మనము వాళ్ళు చేయాల్సినటువంటి పని, వాళ్ళు ముందు అక్కడి నుంచి బయటపడము, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేయడము, ఇవన్నీ ఒక ప్రీ ప్లానింగ్ జరుగుతుంది. ఎందుకంటే అక్కడి నుండి వాళ్ళని తీసుకొస్తున్నటువంటి క్రమంలో మధ్యలో సిగ్నల్ వస్తుందా లేదా అనేది, ఎందుకంటే ఫారెస్ట్ గురించి వాళ్ళకు మొత్తం డీటెయిల్స్ సమాచారం ఉన్నట్టుంది, ఎక్కడ సిగ్నల్ వస్తుంది ఎక్కడ రాదే అని చెప్పి ఒక ప్రీ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు. అలాంటిది అంటే ఎలాంటి వాళ్ళకు ఆ గుర్తులు దొరకకుండా ఉండడం కోసం, ఎలాంటి ఎవిడెన్స్ దొరకకుండా ఉండడం కోసం సిగ్నల్ లేని ప్రాంతాల్లో వచ్చి వీళ్ళను దాడి చేసినట్టుగా మనకు స్పష్టంగా వాళ్ళు చెప్తుంటే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆ చేతులు అడ్డం పెడుతున్నటువంటి క్రమంలో, అంటే తల మీదనే టార్గెట్ చేసి బలంగా కొడుతున్నటువంటి క్రమంలో, చేతిని అడ్డంగా పెడుతున్నటువంటి క్రమంలో చేతి వేళ్ళు కూడా తెగిపోయాయని చెప్పి చెప్తున్నారు. ఎముకలు విరిగాయి, సర్జరీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఏమైతారమ్మా మీకు? అంటే ఇప్పుడు దాదాపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కొంత రిస్క్ తో కూడా ఉంది. మరి ఇటువంటి సంఘటనలు కూడా జరిగినాయా? ఎన్నో జరగలేదు సార్. 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇక్కడ చేసిండు కానీ ఏం జరగలేదు సార్. ఇప్పుడు మొన్న వేయిన సంది ఈడకి ఇట్లా అయింది. ఆడి వేయిన సంది ఊరికి భయపడతాడు సార్. అటు వేయినా కానీ మంచిగా లేదని ఊరికి భయపడతాడు. 6 ఏళ్ళకి ఇటు మన కాలేజ్ మొక్కనే చేసిండు కానీ ఏం గింత కాలేదు. ట్రాన్స్ఫర్ లో మళ్ళీ అక్కడికి పోయింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ కార్డు ఎన్ని రోజులు అవుతుందమ్మా పోయి? 2 నెలలు అవుతుంది. 2 నెలలు దాటింది కావచ్చు. భార్య. అంటే ఈ దాడిని ఎట్లా చూస్తున్నారు? నిజంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి అసలు రక్షణ ఉంది అన్నటువంటి పరిస్థితి ఉన్నదా? లేదు, రక్షణ లేదు. వాళ్ళకి ఏదైనా ఆధారం చూపించాలి. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలా ఉందో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అలానే ఉండాలని చూస్తాం. ఏం చేస్తారు సార్? వాళ్ళు గట్ల కాదు, వాళ్ళకు పుణ్యానికి వచ్చిన దానికి గత అదైతారు. మేము వీళ్ళు కాపాడడానికి పోతేనే వీళ్ళని గట్ల పానాలు ఇష్టానికి వచ్చారు అంటే ఎంతవరకు సాధ్యం సార్ ఇది? ఇప్పుడు పానాలు పోతే వాళ్ళు ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు చెప్పండి. ఓకే, మనము అంటారు కదా కోటి విద్యలో కోటి కొరక అన్నట్టు, ఏ ఉద్యోగం చేసినా కానీ చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. ఎంతసేపు మేము తన కుటుంబం కోసము ఎన్ని రిస్క్లు అనే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రాణమే పోయిన తర్వాత ఎవరి కోసం ఏమో అన్నటువంటి ఒక బాధ, ఆందోళన మాత్రం వాళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అపస్మారక స్థితిలో ఉన్నారు. కొంత 3 చోట్ల సర్జరీ కూడా జరిగిందని చెప్పి ఇక్కడ బాధితుల బంధువులు చెప్తున్నారు. వాళ్ళకి రక్షణ లేని, భరోసా లేని జీవితం మీద కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉద్యోగము ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళను రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలి. కానీ అన్నీ చెబుతారు, పోడు వ్యవసాయము కరెక్ట్ కాదు అని చెప్పి అంటున్నారు. అడ్డుకోబోయినటువంటి అధికారుల మీద దాడులు చేయడము ఇది ఎంతవరకు సమంజసం అన్నటువంటిది కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ వారి బంధువుల ఆవేదన మాత్రం చాలా వర్ణనాతీతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికి వినోద్ గారిని చూసాము. అక్కడ మరో రూమ్ లో శరత్, తను కూడా చాలా అపస్మారక స్థితిలో ఉన్నటువంటి
పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం వారు దాడి మాత్రం తలను టార్గెట్ చేసుకోవడమే ముందు పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తున్న తలకు కూడా గాయాలయ్యాయి. ఇక్కడ డాక్టర్లు కూడా వచ్చి పరిశీలించిన తర్వాత సజెషన్స్ ఇస్తారు. మెడకు కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. కొంతమంది మాత్రం అపస్మారక స్థితిలోనే ఉన్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళ బంధువులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపు ఏంటంటే ప్రభుత్వము దీనిపై ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళకు భరోసా కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులకే భరోసా లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఆందోళన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ఎవరి సపోర్ట్ చూసుకొని ఎవరి అండ చూసుకొని వారు ఇంతకు తెగించారన్నది కూడా ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఎవరో పెద్దల హస్తం లేకపోతే మాత్రం ఇట్లాంటి పరిస్థితులకు మాత్రం ఎవరు తెగబడరు. కాబట్టి వారికి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా తెలుసుకొని వాళ్ళ సీరియస్గా స్పందించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వాళ్ళ తండ్రి గారు మనతో ఉన్నారు, శరత్ వాళ్ళ తండ్రి. చెప్పండి సార్, ఇప్పుడు ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, నిజంగా భరోసా ఉందంటారా? దీన్ని బట్టి చూస్తేనైతే ఇది కావాలని పక్కాగా చేసినట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు వెహికల్ తీసుకొని వస్తుంటే మధ్యలో వచ్చి ఆఫ్ చేసి సృహ కోల్పోయేటట్టు కొట్టేసి మళ్ళీ వాళ్ళే వెహికల్ తీసుకొని వచ్చి వీళ్ళు పడుకొని వీళ్ళు సృహ కోల్పోయి వీళ్ళు లేవకముందే వాళ్ళే వచ్చి వాళ్ళే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని కొట్టిందని చెప్పిందట వాళ్ళు. అంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళని అక్కడ పడేసిన తర్వాత వాళ్ళు విషయం ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏది మన ఫారెస్ట్ వాళ్ళు మా వాళ్ళని కొట్టిందని చెప్పంటే ఆ సిఐ పట్టించుకుంటలేదు, ఎస్ఐ పట్టించుకుంటలేడట. వాళ్ళది మాత్రం ఫైల్ చేసిందట. అంటే ఏందన్నట్టు అంటే వాళ్ళు ఇచ్చిన కేసును వాళ్ళు తీసుకున్నారు కానీ వీళ్ళు చెప్తే పట్టించుకోలేరట. అక్కడ కారణం ఏందనుకుంటున్నారు ఇదంతా? మీకు ఇక అంతే ఏమో మరి అది మీకే తెలియాలి, వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు ఎస్ఐ కూడా రెడ్డి కమ్యూనిటీ ఉన్నాడు అనే ఉద్దేశంతో వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారని, ఏదైతే దాడి చేసిన అబ్బాయి ఉన్నాడో ఆయనకు గతంలో కూడా నేర చరిత్ర ఉన్నదని చెప్పేసి మా పరిశీలన కూడా తేలింది. మేము దీనంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు అంటే రెడ్డి అనే అహంకారంతో వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పేసి అని అన్నారు. మేమంతా కూడా ఆదివాసీ సంఘాల పక్షాన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అయినా ఇంత జరుగుతున్నప్పుడు ఇక్కడ పోలీసులు కేసు తీసుకోకపోవడం ఏంటి అసలు? ఇప్పుడు ఇది వాస్తవానికి రెడ్డి కమ్యూనిటీ అనే బేస్ తోటి శ్రీకాంత్ రెడ్డి గారు ఎస్ఐ గారు మా సంబంధిత డిపార్ట్మెంట్ సంబంధంగా అటవీ శాఖ వాళ్ళకు సపోర్ట్ చేయాలి. కానీ సేమ్ టైంలో ఎవరైతే ద్రోవులు ఉన్నారో ఆ చర్యకు పాల్పడిన వాళ్ళకి సపోర్ట్ చేయడం అది చర్య సరైనది కాదు. కాబట్టి ఇతని మీద శరత్ చంద్ర అనేది ఆదివాసీ బిడ్డ కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎంపటి నమోదు చేయాలి. సంబంధిత ఏఎస్పీ కానీ ఎస్పీ కానీ మేము హైజీ క్యాడర్ వరకు కూడా చెప్పి తప్పకుండా అది చర్య తీసుకునే వరకు మేము వదిలిపెట్టేది లేదు. మేము ఆల్ ఇండియా ఆదివాసీ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుని తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి ఈ చర్యను ఇప్పటితో వదిలిపెట్టలేము. వాళ్ళు రాత్రి బహుళు వాళ్ళ విధుల నిర్వహణలో అడవిలో చేస్తుంటే ఆ క్రమంలో దాన్ని ఎవరైనా పోలీస్ శాఖ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయవలసింది పోయి దాన్ని నిర్లక్ష్యం వహించడం సరైనది కాదు. ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ చేసే క్రమంలో నార్మల్ ఎఫ్ఐఆర్ చేశారు, అది సరైనది కాదు. ఎస్సీ సర్టిఫికేట్ 100% చేయాలి, నాన్ బెయిలబుల్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే సంబంధిత శాఖపై కూడా మేము వదిలిపెట్టలేదు. వాళ్ళందరిపై కఠిన చర్య తీసే వరకు మేము వెంట పోరాడతామనే విషయం తెలియజేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఎవరైనా ఉన్నతాధికారి, ఎందుకంటే మంత్రి సీతక్క గారు కూడా దీనిపై ఎక్కువ స్పందిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆదివాసీల పరిరక్షణ, మేము మా సామాజిక వర్గాన్ని కూడా మేము ఎప్పటికీ, ఎందుకంటే అనగావారినటువంటి వ్యవస్థను ఒక అత్యున్నత స్థానం తీసుకెళ్లాలనే లక్ష్యంలోనే మేము పనిచేస్తున్నాం అని చెప్పి సీతక్క గారు కూడా పదే చెప్తున్నారు. మరి సీతక్క గారు ఏమన్నా స్పందించారా మంత్రి గారు? ఇప్పుడు తప్పకుండా సీతక్క గారు కూడా గుర్తించాలి, స్పందించవలసిన అవసరం ఉంది. అందులో అదే సీతక్క గారు కూడా ములుగు కాన్స్టిట్యున్సీ, ములుగు జిల్లా పరిధికి సంబంధించిన అత్యున్నతమైన స్థాయిలో రాష్ట్రాయి మంత్రివర్యులు కాబట్టి ఈ ఆదివాసీ బిడ్డ జరిగిన అన్యాయాన్ని, యథార్థమైన విషయాన్ని గుర్తించవలసిన అవసరం ఉంది. ఆ శాఖపరంగా కూడా వాళ్ళు కూడా ఇప్పటికీ అటవీ శాఖ వాళ్ళు స్పందించే తీరును చూసి మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధిత ఉన్నతాధికారులు కూడా దీనిపైన తక్షణమే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆదివాసీ సంఘాల పక్షం నుండి తప్పకుండా మేము దాని చర్య తీసుకునే వరకు వెంటుండే పోరాడతామనే విషయం తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎవరన్నా దీనిపై స్పందించి ఉన్నతాధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే మంత్రులు కానీ ఎవరన్నా మీకు ఫోన్ చేసి దీనికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారా? డాక్టర్ గారు అయితే ఫోన్ చేసిండ్రు సీతక్క. అదే ఇప్పుడు మా అబ్బాయి తోటి మంత్రి మేడం ఫోన్లో మాట్లాడిండ్రు, సీతక్క మాట్లాడిండ్రు. ఏమి ఇబ్బంది వచ్చినా మేము చూసుకుంటాము, ఏ విషయమైనా మాకు చెప్పండి, ఏ ప్రాబ్లం లేకుండా చర్య తీసుకునేటట్టు మేము డిఎస్పీ గారితో చెప్తామని అన్నారు సార్. నేను శరత్ చంద్ర అమ్మని, తప్పకుండా చర్య తీసుకోవాలి సార్, ఆదివాసీ బిడ్డలం మేము,
మంత్రి మేడం కూడా ఆదివాసి బిడ్డ. మరి ములుగు జిల్లాకు ఎమ్మెల్యే నుంచి మంత్రిగా వచ్చిండ్రు కదా, మాకు తప్పకుండా న్యాయం జరగాలి. ఇప్పుడు వాళ్ళే కొట్టి వాళ్ళే పోయి స్టేషన్లో మా పిల్లలు వాళ్ళే బీట్ ఆఫీసర్లు సారే కొట్టిండ్రని చెప్పడం, వీళ్ళు పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసుకోకపోవడం ఇంతవరకు కరెక్ట్ సార్? తెలుసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి కదా, ఎంక్వైరీ చేసుకోవాలి, తెలుసుకోవాలి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. ఇప్పుడు వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేస్తారు. ఇప్పుడు నైట్ల పిల్లలు 5గురు పోయి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. మీరు నైట్లో పోవాల్సిన అవసరం ఏంటి? మీరు కరెక్ట్గా మీ మిషన్ తీసుకొని మీ పని మీరు చేసుకోవడానికి పోతే నైటే ఎందుకు పోవాలి 7 గంటల టైంలో? మీరు చేసేది తప్పనే కదా. వీళ్ళు పోయి పిల్లలు రావడానికి పోయింది. తీసుకొచ్చినప్పుడు ఆఫీస్కి వెళ్ళి మీరు ఏదన్నా ఉంటే మీరు కరెక్ట్గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నా కొడుకు పోతే తిరిగి తీసుకొస్తారా? ప్రాణానికి ప్రాణం ఇస్తారా? మరి ఇది ఎవరు కేర్ తీసుకోవాల్సింది? మండలు పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ కానీ సిఐ కానీ బాధ్యత తీసుకోవాలి కదా. నేను ఆదివాసీ బిడ్డని, నేను ఇప్పుడు మండలు తాడ్వాయి మండలు మా అమ్మ తల్లిగారు ఊరు. నేను అక్కడ వాళ్ళందరితోటి కూడా నేను ఆదివాసీ బిడ్డగా కేసు నమోదు చేపిస్తాను, నేను పెట్టిస్తాను. నేను మాత్రం ఊరుకొని వదిలిపెట్టాను. నేను అసలు ఎవరైనా వదిలేది లేదు. అయితే ఇక్కడ చెప్పండి. ఇంకోటి, వీళ్ళు ఏదో వ్యక్తిగత కారణాలతోనో సొంత ప్రయోజనం కోసం కాదు కదా, ప్రభుత్వ ఆస్తులు కాపాడే క్రమంలో పోలీస్ వ్యవస్థ కూడా ఎటు ఉండాలా? వీళ్ళ పక్క ఉండాలి కదా. వాళ్ళు మరి ముద్దాయిలకు పక్షాన వాళ్ళు వంతపావుడైతే వాళ్ళ పక్షాన నిలబడు, అది కరెక్ట్ అయింది కాదు. ఎవరైతే ఆడ ఉన్నారో విధులు నిర్వహించేటోళ్ళు వీళ్ళు ప్రాణానికి తెగించేసి ఆడ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి ఆయన సొంత పట్టా భూముల్లో ఇంకేమో పని చేసుకుంటా ఉంటే వీళ్ళు పోలేదు కదా. వీళ్ళు అడవిలా మొత్తానికైతే దాడి జరిగిన తర్వాత ఇక్కడ నుండి వారు ఏంటంటే వీళ్ళపై దాడి జరిగిన తర్వాత వీళ్ళని అక్కడనే పడేస్తే అపస్మారక స్థితిలో వీళ్ళని అక్కడే ఉన్నారు. ఆ జేసీబీ తీసుకొని జేసీబీలో వీళ్ళు పారిపోయి వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కేసు నమోదు చేసినప్పుడు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. కానీ తర్వాత అపస్మారక స్థితి నుండి బయటకు వెళ్ళినటువంటి శరత్ అలాగే వినోద్ అక్కడికి వెళ్ళి కేసు నమోదు చేయాలంటే మాత్రం పట్టించుకోలేదని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఒక సామాజిక వర్గం ఇక్కడ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ అంటే అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో పనిచేసి అటవీ భూములను పరిరక్షించాలన్నది ఒక విద్యుక్త ధర్మంగా పనిచేయాల్సినటువంటి పోలీసులు ఇట్లాంటి చర్యలకు ఉపక్రమించడం సరికాదు. కుల సమీకరణలు ఇక్కడ పనికిరావు. ఎందుకంటే అందరము సామాజిక కోణంలో ఆలోచించాలి. ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని విద్యుక్త ధర్మంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పోలీసులు కూడా వీళ్లకు కాకుండా ఎవరికైతే నిందితులు ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అన్నటువంటి ఒక ఆలోచన, ఆందోళన వీళ్ళలో వ్యక్తమవుతుంది. ఇట్లాంటి చేస్తున్నప్పుడు ఇంటి దొంగలే ఈశ్వరుడు కూడా పట్టలేనటువంటి సందంగా తయారైపోయింది. ఎందుకంటే భూములను రక్షించాల్సినటువంటి బాధ్యత మాకు అప్పయిపోయినప్పుడు మిగిలిన డిపార్ట్మెంట్ల సహకారం లేకుండా ఏమి చేయలేమన్నటువంటి ఆందోళన బాధితుల తల్లిదండ్రులు కూడా వ్యక్తమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా తీవ్రమైనటువంటి స్థితిలో వీళ్ళు గార్డియన్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. దీనిపై ఇప్పటికే మంత్రి సీతక్క కూడా ఫోన్ చేసి బాధితుల్ని పరామర్శించిందని చెప్తున్నారు. కానీ ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా కఠిన చట్టాలను కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైందా ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఘటనపై స్పందించడానికి FDO వజ్రారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి బాధితులు కూడా పరామర్శిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సంఘటన ఈ గతంలో కూడా కొన్ని జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా ఇది ఒక ప్రాణాపాయకరమైనటువంటి ఉద్యోగంగానే వాళ్ళ తల్లిదండ్రులు కూడా భావిస్తున్నారు. అట్లాంటిదప్పుడు ఒకసారి వారిని పరామర్శించడానికి కూడా వారు వచ్చారు. ఒకసారి వజ్రారెడ్డి గారిని ఒకసారి మనం అనుకుందాము, ఒకసారి మాట్లాడదాము. సార్ చెప్పండి సార్, అసలు ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారు సార్? ఈ సంఘటన అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. ఇది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. ఇది ఫస్ట్ టైమే కాదు, అంతకుముందు కూడా ఇట్లాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే మేము కొంచెం ఈ ప్రొటెక్షన్ ఇష్యూస్లలో మాకు ఈ పోలీస్ ఫోర్స్ కానీ మాకు వెపన్స్ ఏం లేకుండా, మాకు సరి అయిన స్టాఫ్ లేకుండా ప్రొటెక్షన్ ఇష్యూలో అందరూ బాధపడేవాళ్ళు ఈ విధంగానే బలవుతున్నారు. ఈ విధంగా ఉండడానికి కొంచెం యాక్షన్ తీసుకుంటూ వాళ్ళ మీద రేపు జేసీబీని కానీ ఇవన్నీ సీల్ చేసుకుంటూ వాళ్ళందరి మీద చర్య తీసుకోవడానికి మేము అంత ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అక్కడ తాడ్వాయిలో కూడా మా స్టాఫ్ అంతా కూడా అక్కడ ఉన్నారు. దాని మీద ఇప్పుడైతే ప్రస్తుతానికి వీళ్ళు కోలుకోవాలనే ఆలోచనతో మేము ఎక్కువ ముందుకు పోతున్నాం. తర్వాత ప్రొటెక్షన్ ఇష్యూస్లలో కూడా మేము రేపు హైయర్ ఆఫీసర్స్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది.
సరే, పోలీసుల సమన్వయం కూడా ఇక్కడ లేకపోవడమే, వాళ్ళ కోఆర్డినేషన్ లేకపోవడం కూడా ఇట్లాంటి దాడులు పెచ్చుమీరడానికి ప్రధాన కారణంగా వాళ్ళ బంధువులు ప్లస్ వాళ్ళు కూడా అభ్యరిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? నిజంగా అసలు మీరు ఎలాంటి అడవిలో వెళ్తున్నప్పుడు ఈవెన్ క్రూరమృగాలైనా దాడి చేసేటువంటి, ఎందుకంటే అది ఒక రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఇప్పుడు జంతువులు కూడా దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ దానికంటే ఎక్కువగా మనుషులు ఒక స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగానే ఉంటున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళకు ప్రొటెక్షన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు లేకపోతే అసలు ఆ ఉద్యోగాలను నియమించే ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఎందుకంటే మనకు దాదాపు ఆ ప్రొటెక్షన్ వాళ్ళకే లేదు. మరి దేన్ని రక్షించడం కోసం వాళ్ళు అడవులోకి వెళ్తున్నారు అనుకోవచ్చు. మెయిన్ ఏంటంటే సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రొటెక్షన్ ఇష్యూస్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకునేది. తక్కువ మనకు పోలీస్ ఫోర్స్ కూడా తక్కువనే ఉంటుంది. ఎప్పుడన్నా వాళ్ళు డే టైంలో ఫోన్ చేస్తే వస్తారు. కాకపోతే అంటే ఈ విధంగా డిలే అవుతుంది అనుకొని మనం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి చేయడం జరిగింది. మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే పోలీసు వాళ్ళ సమన్వయ లోపం ఇక్కడ వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. మేము కేసు పెట్టినా కానీ తీసుకోవట్లేదు అన్నటువంటి ఆందోళన కూడా వీళ్ళలో వ్యక్తం అవుతుంది. నిజంగా కోఆర్డినేషన్ ఉందా? అసలు సమన్వయ లోపం కనిపిస్తుంది ఇందులో? సమన్వయ లోపం ఖచ్చితంగా అనిపిస్తుంది. మేము కూడా నిన్న కూడా మాట్లాడిండ్రు మన డిఎఫ్ఓ గారును మన సిసిఎఫ్ గారు కూడా పై అధికారులతో. ఖచ్చితంగా ఇది హత్యా ప్రయత్నం 302 సెక్షన్ ఇంపోజ్ చేయాలని మేము గట్టిగా కోరుతున్నాం. ఖచ్చితంగా తగ్గుతుంది. ఆ నిందితుడిని మొత్తం కటకటాల వెనక పంపిస్తుంది. దీని పర్యవసానాలు రేపు ఎట్లా ఉండబోతున్నాయి సార్? ఇటువంటి సంఘటనలు గతంలో జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి, ఇవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు వీళ్ళకు సంబంధించి కూడా ఏమన్నా రేపు ప్రొటెక్షన్కి సంబంధించి కూడా ఏమన్నా వీళ్ళకు ఆయుధాలు కానీ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? ఈ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి. మేము ఏది ఉన్నా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి గవర్నమెంట్ తరఫున మా ఆఫీసర్ల తరఫున మేము గవర్నమెంట్కు నివేదించడమే. ఖచ్చితంగా మాకు వెపన్స్ ఉంటేనే చేయగలుగుతారు. రాను ల్యాండ్ మీద ప్రెషర్ ఎక్కువైపోయింది. రెవెన్యూ ల్యాండ్ అయిపోయింది, అంతా ఫారెస్ట్ మీద పడ్డారు మొత్తం. సో ఫారెస్ట్ ల్యాండ్ మీద దెర్ ఈజ్ ఇమ్మెన్స్ ప్రెజర్ అనమాట. విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది. కాబట్టి ఇట్లాంటి దాడులు ఇంకా మా స్టాఫ్కి అంతా ఒంటరిగా పోవాలి పాపం అందరు. కాబట్టి ఖచ్చితంగా మేము వెపన్స్ కోసం కోరుతాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికే ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో కూడా కొన్ని వందల ఎకరాలు కూడా లోపల చదును చేసి ఉన్నారు. బయటికి మాత్రమే, రోడ్ల వైపు మాత్రమే మనకు చెట్లు కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్తే చాలా మైదాన ప్రాంతాలను తలపించే విధంగా అక్కడ ఇప్పటికే పోడు వ్యవసాయం కూడా జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతుంది. అయినప్పటికీ కూడా చూసి చూడనట్టు వ్యవహారం జరుగుతున్నటువంటి ఒక ఆందోళన కూడా గతంలో చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది. దీనిపై అనేక ఉద్యమాలు కూడా నడుస్తున్నటువంటి సమయంలో కూడా మళ్ళీ కొత్తగా చదును చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కూడా అడ్డుకోవడానికి వెళ్తున్నటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులపై దాడులు జరగడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్నారు, బాధితుల్ని పరామర్శించడానికి వచ్చారు. ఇది ఒక సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. తమకు ప్రాణ సంరక్షణ లేకుండా ఉద్యోగాల్లో విధులు నిర్వర్తించలేమని చెప్పి అంటున్నారు. పోలీసు వాళ్ళతోటి సమన్వయం కూడా కొరబడినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ముమ్మాటికి హత్య ప్రయత్నంగానే కనిపిస్తుంది. ఎందుకంటే హత్య చేస్తే ఆనవాళ్ళు లేకుండా చేసే ఉద్దేశమే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. ఎందుకంటే సిగ్నల్ లేని ప్లేస్లకు వచ్చి దాడి చేయడము, ఒక స్ట్రాటజికల్గా వాళ్ళను దాడి చేయడము, మళ్ళీ వాళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడము, ఒకే సామాజిక వర్గం ఉండడం వల్ల వాళ్ళు కొంత ఉదాసీనత వ్యవహరిస్తున్నారు అన్నటువంటి ఒక ఆందోళన కూడా వీళ్ళలో తీవ్రంగా వ్యక్తం అవుతుంది. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకుని దీనికి సంబంధించి వాళ్ళ భద్రతా ఏర్పాట్లను కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి లేదు. రెవెన్యూ భూములు మొత్తం అన్యాక్రాంతం అవుతున్నాయి, కబ్జాలకు గురవుతున్నాయి. దాని మీద ఉన్నటువంటి పెత్తనం మితిమీరిపోయింది. ఇప్పుడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రమైనటువంటి అటవీ భూములపై పడ్డారు. ఇది రాను రాను ఇంకా పెచ్చుమీరిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ కటకటాలకు వేయాల్సింది. ఇంకోసారి ఎవరైనా ఫారెస్ట్ అధికారుల మీద దాడులు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా చట్టాలు రావాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గార్డియన్ హాస్పిటల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.